పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇంతేనయ్యా గరుడ ఇంతేనయ్యా, బియ్యం ఆడియోలో కథ అంతేనయ్యా. పని చేయలేక పక్కకు వెళ్ళిపోతూ, వేధింపులు తట్టుకోలేక వైదొలుగుతూ, పనితనం ఉన్న పని చేయని పరిస్థితుల వల్ల సమర్థత ఉందా పని చేయించుకోలేని వ్యవస్థ. విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డీఏ పేరు చెప్తే 4-5 ఉమ్మడి జిల్లాల పరిధిలో అలాంటి ఊడా వరకు అంత గొప్ప సంస్థ ఎంత గొప్పదో చెప్పడానికి 4 మాటలు సరిపోవు. అలాంటి విఎంఆర్డీఏ సంస్థలో ఎప్పుడూ అంతో ఇంతో కనిపించేది అవినీతి అనే టాక్ ఉంది. ఆ తర్వాత పని చేయించుకోలేని దుస్థితి, ఆ పిదప సమర్థవంతులను కూడా పని చేయనీయకుండా చేసే అహంకారం, అటు పిమ్మట అసమర్థుల్ని ఏరికొని ఎంచుకొని మరీ అందలం ఎక్కించే పైత్యం, తదుపరి పనిచేసే సమర్థవంతులైన అధికారుల్ని అవమానించి, వెటకారించి, వెక్రించి, వేధించి మరీ బయటకు ఎలాగలా పంపించే జాడ్యం, అనంతరం అవినీతి ముద్ర ఉన్న పని చేయలేని చేతకాని అధికారులని ఇక్కడికి ఏరికోరి తెచ్చుకొని తల మీదికి, కీలక సీట్ల మీదికి పైకి ఎక్కించుకోవడం, అలా ఒకటేంటి అనేక రకాలైన వింతలు వికృతాలు నిత్యం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అలాంటి ఓ దీర్ఘకాలిక సమస్య ఒకటి జరిగింది కాబట్టి అక్షరశిల్పం ప్రత్యేకించి ఈ కథనం రాస్తుంది. విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డీఏలో ఎన్నో శాఖలున్నాయి. వాటికి దాదాపుగా 50 మందికి పైగానే అధికారులు ఉన్నారు. ఇక ఉన్నతాధికారులు అయితే వేలతో లెక్కపెట్టిన స్థాయిలో ఉన్నారు. వారందరికీ ప్రత్యేకించి ప్రధాన విధి విఎంఆర్డీఏ కార్యకలాపాలు పక్కగా నిర్వహించడమే. అయితే అక్కడే చాలా వరకు తప్పులు జరుగుతున్నాయనేది కొంత విఎంఆర్డీఏ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. కొందరు అధికారులని, కొంతమంది ఉన్నతాధికారులను కావాలని టార్గెట్ చేయడం, వారికి మనుషులు నచ్చక, వ్యవహారం నచ్చక, ఏదో ఒకటి నచ్చలేని కారణంగా అలాంటి వారిని ద్వేషించడం, అలా అధికారులను తమ పని తాము సరిగ్గా చేయనీకపోవడం విఎంఆర్డీఏలో ఈ మధ్య ఎక్కువగా జరుగుతుందట. ఆ మాటకొస్తే గతంలోనే ఇలాంటి సీన్లు చాలా రిపీట్ అయ్యాయట. ఎక్కడలేని వింతలు విశేషాలు విఎంఆర్డీఏలో జరుగుతూ ఉంటాయి. నిత్యం ఆర్డీఏలో పనుల కోసం చాలామంది వస్తూ ఉంటారు. అలాంటి వారికి తమ పని జరగడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. దీనికి కారణం అక్కడ ఏ పని చేయాలన్నా సరే సమర్థవంతమైన అధికారులు లేకపోవడం. ఇది అన్ని శాఖలకు వర్తించదు. విఎంఆర్డీఏలో ఉన్న కొన్ని శాఖల్లో మాత్రమే కీలకంగా ఉండే వ్యక్తులు మాత్రం కొన్ని పనులు చాలా బాగా నిర్వహిస్తారు. అయితే మిగతా శాఖల్లో కూడా అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ శాఖల అధికారులను సరిగ్గా పనిచేయని వెళ్ళని పరిస్థితులు కొన్ని ఉన్నాయట. అలాంటి పరిస్థితుల్లోనే చాలామంది అధికారులు ఇక తాము పనిచేయలేక చాలా వరకు తప్పించుకొని తిరగడం మొదలు పెడుతున్నారట. ఇక్కడ తప్పించడం తిరగడం ఎంత అంటే తాము చేయాల్సిన పనిని, తమ వల్ల అయ్యే పనిని కూడా అక్కడ చేయలేకపోవడం గల కారణంపై అధికారులే కావడం. ముఖ్యంగా తమ విధి నిర్వహణ తాము సరిగ్గా చేయలేకపోవడానికి కారణం పై అధికారుల ఆదేశాలే కావడం. ఉన్నతాధికారులు చేయలేకపోవడం. ఇలా పలు కారణాల వల్ల అధికారులకు ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వైదొలుగుతున్నారు. కొంతమంది తామున్న పరిస్థితుల వల్ల ఆఫీస్కి వచ్చామా లేదా అన్నట్లు ఉంటున్నారు. ఇంకొంతమంది అయితే స్వల్పకాలిక సెలవులు, దీర్ఘకాలిక సెలవులు పెట్టేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితి విఎంఆర్డీఏలో ఒక పెద్ద అధికారికి ఎదురైందని సమాచారం అందుతున్నాయి. నిండా మునిగాక చలిగేందుకని సామెత. ఇంత చెప్తున్నప్పుడు ఇక అసలు విషయం చెప్పడానికి తప్పే ఉంది. విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్ దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళిపోయారు. ఆయన గత 20 రోజులుగా సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో విఎంఆర్డీఏ కొత్తగా అడిషనల్ కమిషనర్ పోస్టు సృష్టించి అందులో దాట్ల కీర్తిని నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉన్నతాధికారులు తరచూ అవమానించడాన్ని రమేష్ తట్టుకోలేకపోయారని విశ్వసనీయ సమాచారం. 4 నెలల ముందు కూడా ఉన్నతాధికారి అవమానించాడని రమేష్ 10 రోజులుగా విధులకు వెళ్ళలేదు. పెద్దలు కొందరు నచ్చచెప్పి రమేష్ను ఒప్పించారు. కానీ ఉన్నతాధికారుల తీరుతో మార్పు రాకపోవడం, వేరే అధికారిని తెచ్చుకుంటామని బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో ఆయన సెలవులపై వెళ్ళినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు తాము చెప్పినట్లుగానే అడిషనల్ కమిషనర్ పోస్టులో ఆర్డీఓ స్థాయి అధికారిని తెచ్చుకున్నారు. ఇటీవల విఎంఆర్డీఏలో అవినీతి ఎక్కువైందనే వార్తలు తరచి వినిపిస్తున్నాయి. కొందరు బృందంగా ఏర్పడి అన్ని చక్కబెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అలా ఆ బృందాన్ని మనం ఇంకా ఏదైనా అనొచ్చు, కానీ అది అప్రస్తుత అంశం. కారణాలు ఏమైనా విఎంఆర్డీఏలో జాయింట్ కమిషనర్ లాంటి అధికారి ఇలా లాంగ్ లీవ్ వెళ్ళిపోవడం అనేది చర్చనీయాంశమే. విఎంఆర్డీఏలో ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. పైగా పెద్ద ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకుంటారు. తమకు వ్యక్తులు నచ్చకపోతే వారిని అసహించుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా తప్పు. తమకిష్టం ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యంలో, అందులోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను, తోటి ఉద్యోగులను గౌరవించాలి. ఈ కనీస పరిజ్ఞానం ఎక్కడ కూడా పై అధికారులకు కనిపించలేదని విఎంఆర్డీఏ వర్గాలు బాధపడుతున్నాయి. వారిపై అధికారులు, నాయకులు కూడా అలాగే వారికి చేస్తే ఏమవుతుందో కొంతమంది సిబ్బంది బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే విఎంఆర్డీఏ అంత మంచిది కాదు. తమకు నచ్చిన వ్యక్తులను మాత్రమే తీసుకొచ్చి సీట్లలో కూర్చోబెట్టుకుని పని చేయించుకుందామంటే అది కుదరదు. ఇది వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. మరీ ముఖ్యంగా అధికారులు సిబ్బందిని వేధింపులకు గురి చేయడం అనేది నిజానికి కార్యాలయంలో చాలా పెద్ద తప్పు. దీన్ని ఎప్పటికైనా ఆ పై అధికారులు చూస్తే మంచిదని విఎంఆర్డీలోని బాధిత వర్గాల భావన. ఈ కథనం రాయడానికి ప్రత్యేకించి అక్షరశిల్పం దగ్గర ఎజెండా ఏమీ లేదు. కేవలం విఎంఆర్డీఏ అంతా బాగుండాలని మాత్రమే రాశాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.